ఇప్పటి నుండి ప్రతి మంగళవారం ప్రెస్ మీట్ పెడతా అని అంటున్నారు జై భీమ్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ గారు. మంగళవారమే ఎందుకని అడిగితే మంగళవారం ప్రభుత్వాన్ని మంగళవారమే దుమ్ము దులుపుతా అని అంటున్నారు. నమస్తే సార్. శ్రావణ శుక్రవారం లాగా ఈ మంగళవారం మహత్యం ఏంటి సార్? ఈ ప్రభుత్వం మంగళవారం ప్రభుత్వం. ఏటది? దిస్ ఈజ్ అ కాల్డ్ మంగళవారం గవర్నమెంట్. మంగళవారం గవర్నమెంటా అంటే ఏంటి సార్? ఇంకా ఆ మిగతాదంతా మీరే ఫిల్ చేసుకోండి. అయ్యో ఇదిగో సార్, మీరు అలా సగం సగం చెప్పి వదిలేస్తే మాకు ఎలాగ అర్థమవుతుంది సార్? ఈసారి నుంచి ఏమనుకుంటున్నానంటే ప్రతి మంగళవారం ఒక ప్రెస్ మీట్ పెడదాం అనుకుంటున్నా. మంగళవారమే ఎందుకు సార్? ఏ సోమవారం శనివారం పెట్టొచ్చు కదా. ఎందుకంటే ఈ మంగళవారం ప్రభుత్వానికి ప్రెస్ మీట్ మంగళవారమే పెట్టాలి. అసలు ఈ మంగళవారం మార్చి పెట్ట మాకేంటి అర్థం కావట్లేదండి. కూటమి ప్రభుత్వం హయాంలో 2014 నుంచి 19 వరకు ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి చెప్పమంటున్నాను. 15 మెడికల్ కాలేజీలు తెచ్చామని మొన్న బాబు గారు కళ్ళు ఆర్పకుండా చెప్పారు కదా. కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు ఆడటంలో ఒలింపిక్స్ గేమ్ పెడితే ఆ ఒలింపిక్స్ గేమ్ లో మొట్టమొదటి గోల్డ్ పథకం సాధించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. రఫ్ గా ఒక నిమిషంలో ఎన్ని అబద్ధాలు ఆడతారు సార్ బాబు గారు? ఒక్క నిమిషంలో కళ్ళు ఆర్పకుండా మినిమం 10,000 అబద్ధాలు ఆడగలిగినటువంటి ఘనుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఊరుకోండి సార్. నీతి నిజాయితీకి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటారు బాబు గారు. అలాంటి నిప్పు లాంటి మనిషిని పట్టుకొని ఏంటి సార్ ఆ మాటలు? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఎన్ని మెడికల్ కాలేజ్ తెచ్చాడు? ఒక్కటి కూడా తేలేదని బయట టాకు. 19 నుంచి 24 వరకు ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి? 17 మెడికల్ కాలేజ్ వచ్చాయి. అది గత ప్రభుత్వం ఎఫర్ట్స్ పెట్టడం వల్ల వచ్చిన కాలేజెస్. మరి అందుకే ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలు అన్నిటినీ అమ్మకానికి పెట్టారు. వాటిని కూడా మనం నిలబెట్టుకోలేకపోతే ఇక ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎందుకు అంటున్నా నేను? అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీని ఏమీ చేయలేక మెడికల్ కాలేజీలు అమ్మేసుకుంటున్నారు సార్. మంచి గుణవతి అమ్మాయిని పెంచి చదివిచ్చి ఇచ్చి పెళ్లి చేస్తే వాడు వెధవ సుంట పనికిరాని దగులు బాజీ అయిపోయి ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి వీడెక్కడో అరుగు కింద కూర్చొని బీడీలు తాగుతున్నట్టు ఉంది పరిస్థితి. భారీ కంటే బీడీనే ఎక్కువైంది ఆడికి. ఎర్రిబేడ్. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అరుగుల కింద కూర్చొని చేసే పనులు ఇయ్యే. అర్రే ఏంటి మాట్లాడుతున్నారు సార్ మీరు? వాళ్ళకి బీడీలు తాగే అలవాట్లు అయ్యి ఉండవు సార్. అసలు అంత టైం కూడా ఉండదు.